టీ కాంగ్రెస్ మీద మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి చేసిన ఆరోపణలన్నీ వాస్తవమని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి అన్నారు. తాను పార్టీ మారేందుకు కారణాలు లేక శశిధర్ రెడ్డి కాంగ్రెస్ పై బురద జల్లే ప్రయత్నం చేస్తూ వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసమే తెలంగాణ పేరు చెప్పుకొని బీజేపీలో చేరుతున్నారని మల్లు రవి విమర్శించారు. మర్రి శశిధర్ కు రాజకీయ భవిష్యత్ ఇచ్చిన కాంగ్రెస్ కు క్యాన్సర్ సోకితే ఆయనకు సోకినట్లు కాదా అంటున్న మల్లు రవితో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని వీడుతున్న నేతలంతా కాంగ్రెస్ పార్టీ పైన పార్టీ నేతలపైన విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఈ నేపథ్యంలో నిన్న మర్రి శశిధర్ రెడ్డి కూడా కాంగ్రెస్ నేతలపైన పార్టీ పైన విమర్శలు చేస్తారు. దీనిపైన మనతో మాట్లాడేందుకు సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి గారు ఉన్నారు. సార్ చెప్పండి, నిన్న మర్రి శశిధర్ రెడ్డి వ్యాఖ్యల పట్ల మీరు ఎలా స్పందిస్తారు? మర్రి శశిధర్ గారు 2-3 వ్యాఖ్యలు చేశారు. ఒకటి, తెలంగాణ కోసం తెలంగాణ ప్రజల కోసం బీజేపీ పోతున్నానని చెప్పాడు. 2, కాంగ్రెస్ పార్టీ క్యాన్సర్ వచ్చిందని చెప్పాడు. 3, పిసిసి అధ్యక్షుడు అదే రకంగా మాణిక్యం ఠాగూర్ ఏఐసిసి జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జి కేసీ వేణుగోపాల్ ఏఐసిసి జనరల్ సెక్రటరీ ఆర్గనైజర్ వీళ్ళందరికీ వ్యతిరేకంగా మాట్లాడారు. వీటన్నిటిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. మర్రి శశిధర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని వీడిపోవటం వారు సొంత నిర్ణయం, వారికి ఆ హక్కు ఉంది. కానీ వారు పోయేది తెలంగాణ కోసం తెలంగాణ ప్రజల కోసం చెప్పటం మాత్రం తప్పు, 100% తప్పు. ఎందుకంటే వారికి తెలుసు, తెలంగాణ ప్రజలందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్రం ఇచ్చేటప్పుడు కాంగ్రెస్ పార్టీ కొన్ని వాగ్దానాలు తెలంగాణకు అనుకూలంగా చేసింది. బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ గాని, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ గాని, అదే రకంగా ఎస్టీ మన యూనివర్సిటీ గాని, ఉద్యోగాలు గాని, ఎలక్ట్రిసిటీ గాని ప్రత్యేకంగా తెలంగాణకి ఇవ్వాలని ఆ రోజు బిల్లులో పెడితే, మరి బీజేపీ ప్రభుత్వం వచ్చి 8 సంవత్సరాల నుంచి కేంద్రంలో ఉంది, అమలు చేయాల్సింది కూడా బీజేపీ పార్టీయే. ఇంతవరకు అమలు చేయకపోతే ఏ రకంగా తెలంగాణకు ఉపయోగపడుతుందని చెప్తున్నారు బీజేపీ పార్టీ. బీజేపీ పార్టీ వచ్చిన దగ్గర నుంచి భారతదేశంలో మతం పేరు మీద, కులం పేరు మీద హిందువులు, ముస్లింలని, క్రిస్టియన్స్ అని, సిక్కులని, భారతీయులందరినీ మతం పేరుతోనే విడదీసి పరిపాలన చేసే పార్టీ బీజేపీ. కులం పేరుతోని రిజర్వేషన్ లేకుండా చేయాలని చేసే పార్టీ బీజేపీ పార్టీ. అటువంటి బీజేపీ పార్టీకి తెలంగాణ రాష్ట్రానికి ఉపయోగపడిద్దని మీరు చేరుతున్నారంటే నమ్మటానికి అంత అమాయకులా తెలంగాణ ప్రజలు? తెలంగాణ ప్రజలకు పూర్తిగా తెలుసు. మీరు బీజేపీ పోయేది ఎందుకో ప్రజలకు తెలుస్తుంది. మీరు బీజేపీకి ఎందుకు పోతున్నారంటే, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ మీకేమైనా పదవి ఇస్తే ఆ పదవి ద్వారా మీరు స్వయంగా లాభపడాలనే ఉద్దేశంతో తప్ప ఇంకోటి కానే కాదు, గుర్తుంచుకోండి. ప్రధానంగా బీజేపీలో తన సొంత రాజకీయ కోసమే బీజేపీ పార్టీలో చేరుతున్నట్టుగా మర్రి శశిధర్ రెడ్డి చేరుతున్నట్టుగా మల్లు రవి చెప్తున్నారు. ఏదైతే ఇది బురద జల్లేలో భాగంగానే ఈ విమర్శలు ఆయన ఆరోపణలు చేస్తున్నారని చెప్పేసి మల్లు రవి గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ శివతో కలిసి హరీష్, అమ్మా న్యూస్, గాంధీ భవన్.